వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టిన బంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ కూడా బంద్ను పాటిస్తున్నాయి. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. బంద్ కారణంగా హైదరాబాద్లోని పలుచోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ కారణంగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. బీసీ బంద్ నేపథ్యంలో దిల్షుక్ నగర్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డిపోల ఎదుట బీసీ సంఘాల నాయకులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు బీసీ సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరొకవైపు ముసరాంబాగ్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, ఉప్పల్, ఎంజీపీఎస్ లో కూడా బంద్ కొనసాగుతోంది. నలభై 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టిన బంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ కూడా బంద్ను పాటిస్తున్నాయి. ఈ బంద్కు అన్ని పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. బంద్ కారణంగా హైదరాబాద్లో
పలు చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే బంద్ కారణంగా రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారాయి. బీసీ బంద్ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ లో ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకున్నట్లుగా మనం తాజా సమాచారంలో చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, బంద్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? కూడా ఈ రోజు జై బీసీ నినాదం అనేటువంటి ఈ నినాదంతో ఒక్కసారిగా తెలంగాణ మొత్తం హోరెత్తిపోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇటు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 42% బీసీలకు రిజర్వేషన్లు తప్పనిసరిగా ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి డిమాండ్ తో, అంటే అడుగడుగునా కూడా బీసీలకు గతంలోనూ అన్యాయం జరిగింది, ప్రస్తుతం అన్యాయం జరుగుతుంది, కోర్టు వరకు వెళ్లి కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బీసీలని అడుగడుగునా అడ్డుకుంటున్నారు అనేటువంటి నేపథ్యంలో మొత్తంగా వీటన్నిటిని కట్టడి చేసే విధంగా, అదేవిధంగా తప్పనిసరిగా ఈ 42% రిజర్వేషన్లు అనేటువంటిది బీసీలకు కేటాయించే విధంగా ఇక్కడ బీసీ నినాదం ఎంత బలంగా ఉంది అనేటువంటిది సెంట్రల్ లో, అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా సకల జనులంతా కూడా, అంటే పార్టీలన్నీ కూడా కలిసి వచ్చినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే అధికార పక్షంగా ఉంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు, అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా పిలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దీనికి మద్దతు తెలపడం అనేటువంటిది గమనార్హంగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు ఉదయం నుంచి మొత్తంగా ఎక్కడే ఎన్ని డిపోలు అయితే ఉన్నాయో ప్రతి డిపోలో కూడా డిపోలకే బస్సులన్నీ కూడా పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇటు బీసీ సంఘాల నేతలతో పాటు బీసీ జేఏసీ నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కలిసి అన్ని డిపోల దగ్గర ముందు బైఠాయించి వారు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం మనం ఇటు ఎంజీబీఎస్ ప్రాంతంలో ఉన్నాము. కానీ ఒక్కసారి అంటే ఉప్పల్ ప్రాంతం నుంచి చూసుకుంటూ వస్తే మాత్రం ఉప్పల్ దగ్గర ఉప్పల్ అదేవిధంగా నాగోలు ప్రాంతాలు కూడా నిర్మానుషంగానే మారినటువంటి పరిస్థితి ఉంది. ఎల్బీ నగర్ ప్రాంతాలు, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలు, న్యూ మార్కెట్, మలక్పేట దగ్గర నుంచి ఎంజీబీఎస్ వరకు చూస్తే ఒక్క బస్సు కూడా బయట కదులుతున్నటువంటి పరిస్థితి లేదు అన్నట్లుగానే మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ కొన్ని వాహనాలు, అంటే మీరు అన్నట్లుగా కూడా కొంత అత్యవసర సేవలకు సంబంధించినటువంటి వాటికి ఈ బంద్ నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చాలా శాంతియుతంగానే నిరసన తెలియజేయాలి. ఏ మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా గానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటిది అయితే మాత్రం డీజీపీ తేల్చి చెప్పినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా గానీ మొత్తంగా పోలీస్ పహారా అయితే చాలా బలంగానే ఉంది. కొన్ని చోట్ల ఇటు పోలీసులకు, అదేవిధంగా ఇటు నాయకులకు, బీసీ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులకు మధ్య కొంత స్వల్ప వాగ్వాదం జరిగినప్పటికీ కూడా కొన్ని వాహనాలు అయితే మాత్రం యథాతథంగా ఇటు బైకర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, సర్వీస్ ఆటోలు కావచ్చు, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ పంపులు అయితే మూతబడినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల మాత్రం పెట్రోల్ పంపులు ఓపెన్ చేసినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి పండుగ సమయం, దీపావళి పండుగ సమయం సమీపిస్తున్నటువంటి పరిస్థితిలో మొత్తంగా వారందరూ అయితే, అంటే కొన్ని దుకాణాలదారులు అయితే మాత్రం వారంతా కూడా స్వచ్ఛందంగా కూడా దుకాణాలను బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది మాత్రం ఇటు చెన్నై షాపింగ్ మాల్, అదేవిధంగా చంద్ర బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్ ఇట్లాంటివన్నీ సంబంధించినటువంటి కొన్ని పెద్దగా పేరు మోసినటువంటి ఈ షాపింగ్ మాల్స్ ఏవైతున్నాయి వీటన్నిటిని కూడా కొంత ఓపెన్ చేసినట్టు, కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ దగ్గర ఉన్నాను. ఎంజీబీఎస్ దగ్గర మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇటు జిల్లాలకు వెళ్లేటువంటి బస్సులు, ఇతర రాష్ట్రాలకు ఎంజీబీఎస్ నుంచి నిత్యం ఎన్ని వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు అనేటువంటిది మనకు తెలుసు. కానీ ఎక్కడ బస్సులు అక్కడే పరిమితం అయిపోయి డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంజీబీఎస్ లో ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అన్ని జిల్లాల బస్సులు ఆగిపోయాయి, అన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్లేటువంటి బస్సులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం మాత్రం మొత్తం నిర్మానుష్యంగా మారింది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే నిత్యం ఎంత రద్దీగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూస్తాం. కానీ ప్రయాణికులైతే ఇక్కడ చాలా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. తమకు తెలీదు, ఈ విషయం తెలీదు, ఎప్పుడు బస్సులు మరలా యథాతథంగా కొనసాగుతాయి అనేటువంటిది కూడా తెలియక తాను ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది ఈ ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ చేసుకున్నారు. వారి ఆ రిజర్వేషన్ చేసుకున్నటువంటి అవి కూడా పూర్తిగా కూడా రద్దు చేశారు. దీంతో మేము పూర్తిగా ఇబ్బంది పడుతున్నాం, మాకు రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది అనేటువంటిది అయితే మాత్రం వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బీసీ నినాదం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎంత బలంగా ఉంది అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఈ రోజు బీసీ సంఘాల జేఏసీ నేతలతో పాటు అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. ఏ విధంగా బంద్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. కొన్ని చోట్ల కొంత స్వల్ప వాగ్వాదం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రణరంగమైనటువంటి పరిస్థితిగా మారినటువంటి పరిస్థితి లేదు. శాంతియుతంగానే బంద్ కొనసాగుతుంది అన్నట్లనే చెప్పాలి.
సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు, ఇటు సిటీ బస్సులు కావచ్చు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ఆ డిస్ట్రిక్ట్ సర్వీసులు కావచ్చు, అవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. అయితే తేజ, మీరు చెప్తున్నారు ఎంసీబీఎస్ లో ప్రశాంతమైన వాతావరణం అండ్ అలాగే బంద్ కూడా పాక్షికంగా జరుగుతుందని తెలుస్తుంది. అలాగే కొన్ని చోట్ల చూసుకుంటే అటు దిల్సుఖ్ నగర్ కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అటు బీసీ సంఘాలకు అటు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గానే అనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ సమాచారం ఏంటి తేజ? ఖచ్చితంగా లక్ష్మి, ఎందుకంటే ఇటు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో అయితే మాత్రం ఆ డిపో దగ్గర అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీసీ సంఘాల జేఏసీ నాయకులకు, అదేవిధంగా అటు పోలీసులకి మధ్య కొంత ఎందుకు బంద్ అంటే ఎందుకు బంద్ని శాంతియుతంగా చేయాలి అని చెప్పే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా బస్సులు కొంత బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ బస్సులకు బయటకు వచ్చేటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బయటికి బస్సులు తిరగనివ్వటానికి వీల్లేదు, డిపోకే పరిమితం కావాలి అనేటువంటి అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో భాగంగా కొంతమంది వాహనదారులు అయితే మాత్రం మనం ఇప్పుడే చెప్పుకున్నాం, యథాతథంగా వారంతా కూడా వెళ్ళిపోతున్నారని కూడా చెప్పుకున్నాం. వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది వాహనాలను కూడా వెళ్ళేటువంటి వాహనదారులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని సర్వీస్ ఆటోలు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు బంద్ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది, బీసీల కోసం కొట్లాడుతున్నాము, మీరంతా మద్దతు ఇవ్వాల్సింది పోయి ఎందుకు ఈ విధంగా ఇది చేస్తున్నారు అనేటువంటి ఆ సంభాషణ జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం వారందరినీ కూడా కొంత వారించే ప్రయత్నం చేశారు, వారిని అడ్డుకోవద్దు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ సంభాషణ మధ్యలో మాత్రం ఇటు పోలీసులకు అటు బీసీ సంఘాల నేతలకు కొంతమంది రాజకీయ నాయకులకి మధ్య కొంత స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు అయితే దాన్ని అక్కడికక్కడే శాంతియుతంగానే ఆ పరిస్థితిని సద్దుమణిగించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ అయితే చాలా ప్రశాంతంగానే కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో అయితే మాత్రం కనీసం మనిషి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా, అంటే ఒక్క వాహనం కూడా బయట తిరగకుండా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో మాత్రం అన్ని సిటీ బస్సులు, అదే విధంగా డిస్టిక్ వెళ్లేటువంటి బస్సులు అన్ని కూడా ఇటు డిపోలకే పరిమితమైన బంద్ అయితే శాంతియుత వాతావరణంలోనే జరుగుతుంది. సో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎవరైతే సదూర ప్రాంతాలకు ఈ ఎంజీబీఎస్ నుంచి వెళ్లే వాళ్ళు ఉంటారో వారందరికీ 5 గంటల వరకు తప్పనిసరిగా వారు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. అయితే తేజ, మనం చూసుకుంటే అన్ని పార్టీలు కూడా ఈ యొక్క బంద్ కి మద్దతు ఇస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఒక పార్టీ మీద ఒక పార్టీ చెప్పుకోవడం వల్ల కొంత మాటల యుద్ధం అయితే జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? దట్టు వీకెండ్ అలాగే ఫెస్టివల్ హాలిడేస్ కూడా ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల దీనికి సంబంధించి అటు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సిటీలో ఆంక్షలు ఏ విధంగా పెట్టారు పోలీసులు? దీని మీద డీటెయిల్స్ ఏంటి తేజ? ఖచ్చితంగా లక్ష్మి, చాలా మంచి మాట అడిగారు. ఎందుకంటే మొత్తంగా పండగ సీజన్ కావటం తోటి ఈ రోజు అందులో శనివారం వీరంతా కూడా చాలా మందికి ఒక 3 రోజుల పాటు సెలవు దక్కినటువంటి పరిస్థితి. ఆ సెలవు దక్కినటువంటి నేపథ్యంలో వారంతా కూడా వెళ్లిపోవాలి, అంటే ఇక్కడ నుంచి వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే వారి స్వగ్రామాలకు వెళ్లేటువంటి వారు కావచ్చు, వారంతా కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు రవాణా సౌకర్యం అనేటువంటిది లేదు. ఒకవేళ బస్సులు అనేటువంటి లేకపోయినా వారి సొంత వాహనాలను వినియోగించుకొని వారు వెళ్లాలనుకున్నా కానీ అట్లా వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకటే పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర పోలీసు శాఖ అయితే మాత్రం ప్రత్యేకించి డీజీపీ ఒకటే చెప్పారు, శాంతి భద్రతలు ఎక్కడా కూడా విఘాతం కలిగించకుండా మీరు శాంతియుతంగా ఈ బంద్ని చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఏ ఒక్కరైనా కానీ ఒకరి మీద దాడికి పాల్పడినా, లేదంటే భౌతిక దాడులకు దిగినా, లేదంటే బస్సులను పగలగొట్టేటువంటి ప్రయత్నం, బస్సులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులని వాటిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి, క్రిమినల్ కేసులు పెడతాము, ఖచ్చితంగా వారిని కటకటాలకు పంపిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేటువంటిది అయితే లేదు అనేటువంటిది అయితే మాత్రం డీజీపీ చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. సో మొత్తంగా కొన్ని దగ్గర షాపింగ్ మాల్స్ అనేటువంటి ఓపెనే ఉన్నాయి, కానీ వాటిని కూడా బంద్ చేపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ బీసీ జేఏసీ నాయకులు వారందరినీ కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మేము శాంతియుతంగా బంద్ను నిర్వహిస్తున్నాము కాబట్టి మాకు సహకరించండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగానే వాటన్నింటి కూడా వ్యాపారస్తులు ఆ దుకాణాలన్నింటి కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం యథాతథంగానే వాటన్నిటి కూడా కొనసాగిస్తూ వాటి పని వేళల్లో కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లేటువంటి వారికి చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వారికి రవాణా సౌకర్యం లేకుంటే బయటికి వెళ్లేటువంటి పరిస్థితి లేక వారందరూ కూడా ఆ ఇళ్లకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల సర్వీస్ ఆటోలు అయితే మాత్రం తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని వినియోగించుకొని వారు డబుల్ ఛార్జీలు కూడా
వసూలు చేస్తున్నారు అన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వారంతా కూడా ప్రయాణికులు వారి బాధలు చెప్తూ వాపోతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా బంద్ ప్రభావం అనేటువంటిది ఉంది అన్నట్లుగానే చెప్పాలి. కానీ ఏదైనా కానీ సాయంత్రం 5 గంటల వరకు కూడా కఠినమైనటువంటి ఆంక్షలు అయితే కొనసాగబోతున్నాయి. ఏ విధమైనటువంటి అది ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా లేదా బీసీ సంఘాల జేఏసీ నాయకులైనా కానీ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రసన్న గారు, మరి బొల్లికొండ లింగన్న గారు, తిరుగురు రవి యాదవ్ గారు ఈ యొక్క నకరికల్ పట్టణం, నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో మరి ఈ యొక్క రోడ్డు మీద మరి ఈరోజు బీసీలకు దక్కవలసినటువంటి 42% రిజర్వేషన్లు ఎమ్మటే అమలు చేయాలని లోక్సభలో పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ నుంచి లస్కర్ వరకు పల్లెనూడిపట్నం వరకు ఈ రోజు బీసీలందరూ ఏకమయ్యారు. మరి అగ్రకుల నాయకులారా ఈ రోజు బీసీలకు దక్కవలసిన ఈ యొక్క రాజ్యాంగ బలాలు దక్కకుండా చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ యొక్క 42% స్థానిక సంస్థలో గాని చట్టసభలలో గాని మరియు విద్యా వైద్య రంగాలలో బీసీలకు దక్కవలసిన ఈ యొక్క వాటా వచ్చేంత వరకు మేము కూడా పోరాటం ఆగేది లేదని కూడా ఈ మన యొక్క ఉద్యమ సమయంగా బీసీ యావత్ ప్రపంచానికి మనం పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ బిల్లు పెట్టుంటే మరి బీసీలకు దక్కేది. పార్లమెంట్ బిల్లు పెట్టలేదు, 9th షెడ్యూల్ ఇచ్చేయలేదు, మరి రాష్ట్రపతి కూడా ఆమోదం పొందలేదు. కాబట్టి లోక్సభలో బిల్లు పెట్టి ఉభయ సభలో ఆమోదింపజేసి బీసీలకు దక్కవలసిన యొక్క 42% రిజర్వేషన్లు మరి ఎమ్మటే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి ఈ యొక్క పార్టీలకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై బీసీ.